దినోత్సవం సందర్భంగా నెల్లూరు గాంధీ బొమ్మ సమీపంలోని స్వాతంత్ర పార్క్ లో ఆదివారం జరిగిన యోగా వేడుకల్లో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పాల్గొన్నారు. వాకర్స్, కరాటే విద్యార్థులతో కలిసి యోగా ఆసనాలు వేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భారతీయ సంస్కృతి, ఆయనకు యోగా ప్రపంచవ్యాప్తంగా 190 దేశాల్లో గుర్తింపు తేవడం భారతీయులందరికీ గర్వకారణమని, దీనికి కృషి చేసిన ప్రధానమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని సచివాలయాల్లో యోగా వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. యోగాతో మానసిక, శారీరక ఆరోగ్యం చేకూరుతుందని, ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే రాష్ట్ర, దేశ ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. 2024 నాటికి అస్తవ్యస్తంగా ఉన్న స్వాతంత్ర పార్క్ ని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంపిక చేసిన 45 పార్కుల్లో చేర్చి పచ్చదనంతో అద్భుతంగా పునరుద్ధరించామని వెల్లడించారు. అందరికీ నమస్కారాలండి. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం. 190 దేశాలు ఈరోజు ఈ యోగాని చేస్తున్నారు. ఇది అంతర్జాతీయంగా ఈ యోగా డేని తీసుకొచ్చేందుకు చేసిన గౌరవులైన భారత ప్రధానికి మనందరం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు అయితే గత సంవత్సరం విశాఖపట్నంలో లక్షల మందికి ఒకేసారి భారత ప్రధాని యొక్క సమక్షంలో ఈ యోగా డే నిర్వహించడం నిజంగా మనం అందరం గర్వించదగ్గది. ఇది ఎందుకంటే ఈ యోగా అనేది మన భారత సంస్కృతిలో వచ్చింది. ఇది ఈరోజు ప్రపంచంలో 190 దేశాలకు దీన్ని ఇంట్రడ్యూస్ చేసామంటే మనం అంతా ఎంతో గర్వించదగ్గది. యోగా చేయటం వల్ల అటు మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం రెండు బాగుపడతాయనేది ఇది ప్రూవ్ చేయబడ్డది. దీనివల్ల ప్రజల యొక్క ఆరోగ్యం బాగుపడుతుంది. ప్రజల యొక్క ఆరోగ్యం ఎప్పుడైతే బాగుపడుతుందో ప్రతి ఒక్కరు మానసికంగా, శారీరకంగా వర్క్ చేయగలరు. ప్రతి ఒక్కరు మానసికంగా, శారీరక వర్క్ చేయగలిగినప్పుడు వారి యొక్క ఆదాయం కూడా పెరుగుతుంది, సంతోషాలు పెరుగుతాయి. దాంతో రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితి పెరుగుతుంది. రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితి పెరిగితే దేశం యొక్క ఆర్థిక స్థితి కూడా పెరుగుతుంది. ఈ విధంగా మన దేశం డెవలప్ కావాలంటే ఖచ్చితంగా మనందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే ఈ యోగా ఏదైతే మన భారత సంస్కృతిలో ఉందో దాన్ని మనం అందరం పాటించాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు రాష్ట్రంలో ఉన్న అన్ని సచివాలయాల్లో అందరూ చేయాలని ఈరోజు ఈ యొక్క అంతర్జాతీయ యోగా డేని పెట్టారు. నేను ఈరోజు స్వతంత్ర పార్క్లో కూడా పాల్గొన్నాను. ఇక్కడ ప్రతిరోజు దాదాపు 20 మందిని 20 మందికి యాక్చువల్గా ఇక్కడ యోగా చేస్తుంటారు. దీనికి ట్రైనింగ్ వారి పేరు ఏంటి? విక్రమ్ యాక్చువల్గా ఇక్కడ రెగ్యులర్గా ట్రైనీగా ఉండి ఒక 20 మందికి రెగ్యులర్గా చేస్తున్నారు. ఈ పార్కు కూడా 2024 వచ్చేటప్పటికి అంత భయంకరంగా ఉండింది.